హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వానో ఆర్క్ లో 992 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. మీలో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో 9 రెడ్ స్కాబార్డ్స్ అందరూ కలిసి రూఫ్ టాప్ మీద కైడోని అటాక్ చేస్తారు. వాళ్ళు కంబైన్డ్ గా చేసిన అటాక్ వల్ల కైడో పాత ఇంజ్యూరీ ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ లో జనాలు ఫైర్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో ఉంటారు. ఆ ఫీస్ట్ ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మనసులో ఒకవేళ కనుక ఓరోచి అండ్ కైడో ఈ కంట్రీకి రాకుండా ఉండుంటే రోజు మేము ఇంతే ఆనందంగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి వాళ్ళ మనసులో బాధపడుతూ వాళ్ళకు దొరికిన ఒకే ఒక్క రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇంకో పక్క ఒనిగాషిమా పర్ఫార్మెన్స్ ఫ్లోర్ దగ్గర ఈ క్వీన్ గార్డ్ కాల్చిన బుల్లెట్స్ వల్ల నార్మల్ మనుషులందరూ ఐస్ మాన్స్టర్స్ గా మారిపోతుంటారు. అంటే తన కాల్చిన బుల్లెట్స్ లో ఒక రకమైన వైరస్ ఉంటుంది. ఆ వైరస్ వాళ్ళ బాడీలోకి ప్రవేశించి వాళ్ళు ఐస్ మాన్స్టర్స్ గా మారిపోతారు. వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి అసలు తెలియదు అనమాట. ఒక ఐస్ మాన్స్టర్ గనక ఇంకో నార్మల్ మనిషిని కురికితే వాడు కూడా అలాగే మారిపోతాడు. సో చేసేదేం లేక జోరో అండ్ సాంజీ వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి బ్రిస్కోలా అనే స్మైల్ ఫ్రూట్ యూజర్ వస్తాడు. తన చేతికి ఒక గొరిల్లా ఉంటుందన్నమాట. వాడు లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మన జిన్బే వాడిని తుక్కురు ఎగ్గొట్టి చుక్కలు చూపించి వదిలేస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు షినోబు మొమనెస్కని తీసుకొని యమాటో దగ్గర నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. ఇది హాంగ్ తన డెవిల్ ఫుడ్ పవర్స్ ని యూజ్ చేసి ఒక క్యాట్ ద్వారా అంతా గమనిస్తూ వెళ్లి కింగ్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కింగ్ ఏమో తన సబార్డినేట్స్ అందరికి ఒకటేసారి కాల్ చేసి మొమనెస్కని ఎలాగైనా పట్టుకుని తనను చంపి తన తల తీసుకుని రమ్మని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అండ్ హాంగ్ చెప్పిన లొకేషన్ కి వాళ్ళందరినీ గైడ్ చేస్తాడు. కింగ్ చెప్పిన లొకేషన్ లో ఆల్రెడీ ససాకి ఉంటాడు. అండ్ తన షినోబుని చూసేసి తన మనుషులతో షినోబు మీద అటాక్ చేయిస్తాడు. వాళ్ళు చేసిన అటాక్స్ వల్ల షినోబు ఇంజూర్ అవుతుంది అండ్ కదలలేని సిచ్యువేషన్ లో పడిపోతుంది. చేసేదేం లేక మొమనోస్కని అక్కడి నుండి పారిపోమని అడుగుతుంది. ఇంకో పక్క రూఫ్ టాప్ మీద స్కాబార్డ్స్ చేసిన అటాక్ వల్ల పడిపోయిన కైడో తిరిగి మళ్ళీ లేస్తాడు. పాస్ట్ లో జరిగింది గుర్తు చేసుకుంటాడు. తన ఆ టైంలో మొమనోస్కని డైవర్షన్ లాగా యూజ్ చేసి ఓడన్ని డిస్ట్రాక్ట్ చేసి తనని చంపిన విషయం తనకు గుర్తొస్తుంది. సో తను మిగతా స్కాబార్డ్స్ తో మీ ఓడన్ చాలా పవర్ఫుల్ గా ఉండేవాడు, కానీ మీరు ఓడన్ కాదు, మీ పవర్ తో నన్నేమి చేయలేరు అని చెప్పి కొన్ని విండ్ స్లాషెస్ ని వాళ్ళ మీద యూజ్ చేస్తాడు. ఆ విండ్ స్లాషెస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే ఒక స్లాష్ వెళ్ళి ఒకిక్యూకు తగులుతుంది. దెబ్బకి తన చెయ్యి తన బాడీ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ స్లాష్ అటాక్ చూడగానే తన వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అనే భయంతో డాగ్ స్టామ్ మింగ్స్ అందరినీ కింద ఫ్లోర్స్ కి వెళ్ళిపోమని అడుగుతాడు. ఇజు ఒకిక్కు చేతిలో నుండి బ్లడ్ ఆపడానికి ట్రై చేస్తుంటే అక్కడ కినిమాన్ వచ్చి తన ఫ్లేమింగ్ స్పాట్ తో ఆ వూండ్ ని మూసేస్తాడు. ఒక చెయ్యి పోగొట్టుకున్నప్పటికీ ఒకిక్కు మళ్ళీ కైడోతో ఫైట్ చేయడానికి ఇంకో చేత్తో తన కత్తిని తీసుకొని రెడీ అవుతుంది. అది చూసి కైడో మళ్ళీ తన హ్యూమన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. కట్ చేస్తే పర్ఫార్మెన్స్ ఫ్లోర్ దగ్గర క్వీన్ తన ఓనీ బుల్లెట్స్ తో ఓన్లీ సామురాయిలనే కాకుండా బీస్ట్ పైరేట్స్ ని కూడా కాలుస్తుంటాడు. దానివల్ల వాళ్ళు కూడా ఐస్ మాన్స్టర్స్ గా మారిపోతారు. అది చూసి ఓరోచి దగ్గర పనిచేసే సామురాయ్ ఏంటి క్వీన్ గాడికి పిచ్చి పట్టిందా, మన వాళ్ళని కూడా కాలుస్తున్నాడు అని క్వీన్ ని తిట్టుకుంటారు. ఇంతలోనే ఒక బుల్లెట్ యాకుజా సామురాయిల్లో ఒకటి తగులుతుంది. అతను లిటరలీ ఏడుస్తాడు, నాకు మోన్స్టర్లా మారిపోవాలని లేదు, నన్ను చంపేయండి అని హోగురో అని అడుగుతాడు. కానీ హోగురో చంపలేకపోతాడు, ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఒక యాంటీడోట్ ఉంటుంది అని. సో బ్రూక్ అండ్ రాబిన్ వాళ్ళు కూడా ఈ ఐస్ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తుంటారు. చాపర్ని అడుగుతారనమాట దీనికి ఏదైనా యాంటీడోట్ ఉందా అని. దానికి చాపర్ ఈ వార్ మధ్యలో మనం యాంటీడోట్ కనుక్కోవడం కష్టం, ఈ వైరస్ ఎవరైతే తయారు చేశాడో వాడి దగ్గర ఖచ్చితంగా యాంటీడోట్ ఉంటుంది, సో అది ఖచ్చితంగా క్వీన్ దగ్గర ఉంటుంది అని చాపర్ అంటాడు. ఇంతలోనే ఐస్ మాన్స్టర్స్ గా మారిపోయిన ప్రతి ఒక్కరు స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేస్తుంటే వాళ్ళని ఎలా ఆపాలో తెలియక జోరో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. రాబిన్ జోరోని వాళ్ళ మీద అటాక్ చేయకు, వాళ్ళని అలాగే వదిలేస్తే మేబీ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారేమో అని అంటే క్వీన్ అది విని వాళ్ళల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. ఆ బుల్లెట్ ఎవరెవరికి తగిలిందో వాళ్ళందరూ ఐస్ మాన్స్టర్స్ గా మారి మహా అయితే గంట సేపు బ్రతుకుతారు. ఆ తర్వాత చనిపోతారు. చనిపోయే లోపు వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నా కంట్రోల్ లేకుండా వాళ్ళని చంపేస్తారు. మీరు గనక వాళ్ళని కాపాడాలనుకుంటే మీ ప్రాణాలు కూడా పోతాయని గట్టిగా నవ్వుతాడు. ఆ తర్వాత తన చేతిలో ఉండే యాంటీడోట్ బాటిల్ ని ఆ ప్లేస్ నుండి పారిపోవడానికి రెడీగా ఉన్న స్క్రాచ్ మ్యాన్ అప్పు దగ్గరికి విసిరి ఈ యాంటీడోట్ తీసుకొని ఇక్కడ నుండి పారిపో అప్పు, ఇక్కడ ఎవడు మిగలడానికి వీల్లేదు, ఒకవేళ కనుక ఆ యాంటీడోట్ ఎవరికైనా దొరికితే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి స్క్రాచ్ మ్యాన్ అప్పుకి వార్నింగ్ ఇస్తాడు. ఈ వార్నింగ్ పెద్ద స్పీకర్లో ఇస్తాడు కాబట్టి అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు అది వినేస్తారు. సో స్క్రాచ్ మ్యాన్ అప్పు దగ్గర యాంటీడోట్ ఉందని తెలుసుకొని సామురాయ్ అండ్ బీస్ట్ పైరేట్ తో సహా ప్రతి ఒక్కరు స్క్రాచ్ మ్యాన్ అప్పు వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు బోవా హాంగ్ తన పవర్స్ తో మొత్తం సర్వేలెన్స్ చేస్తూ షినోబు వాళ్ళ లొకేషన్ ఇచ్చేసి ఉంటుంది. సో తనని ఆపడానికి ససాకి మనుషులు ససాకిని తీసుకొని అక్కడికి వచ్చేస్తారు అండ్ షినోబును దారుణంగా ఇంజూర్ చేస్తారు. వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో షినోబు వాళ్ళని ఫాలో చేస్తున్న యమాటో అక్కడికి వచ్చేస్తుంది. యమాటోని చూసిన షినోబు నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ నువ్వు మా సైడే ఉన్నావని చెప్తున్నావు, నీ వల్ల అయితే
మొమోనోస్కేని కాపాడు అని తనని అడుగుతుంది. అది చూసి యమాటో, మిమ్మల్ని నేను ఖచ్చితంగా సేవ్ చేస్తాను షినోబు. నేను మిమ్మల్ని 20 సంవత్సరాల క్రితం చూశాను ఓడెన్ ఎగ్జిక్యూషన్ లో. మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు నా కళ్ళల్లో నుండి కూడా నీళ్లు తెప్పించాయి. కోజికి ఓడెన్ చేసింది మీ మాటల్లో తెలుసుకుని నేను ఆ రోజు ఏడ్చుకున్నాను అని అంటుంది. ఇంతలోనే ససాకి యమాటో మీద అటాక్ చేయిస్తాడు. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. యమాటో మొమోనోస్కే వలన ఆ బ్లాస్ట్ నుండి సేవ్ చేసి మొమోనోస్కేతో, మీ నాన్న చనిపోయిన రోజు నేను కురికి బయలుదేరాను మొమోనోస్కే నిన్ను సేవ్ చేయడానికి. కానీ ఆ రోజు నేను నిన్ను కాపాడలేకపోయాను. ఆ రోజు మా నాన్న నిన్ను బిల్డింగ్ మీద నుండి పడేసినప్పుడు నేను నిన్ను కాపాడలేకపోయాను. ఆ రోజు నా దగ్గర అంత స్ట్రెంత్ లేదు, సారీ. కానీ ఈ రోజు నేను నిన్ను కాపాడడానికి నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి ససాకి మనుషులను ఒకరిని గట్టిగా కొడుతుంది. దెబ్బకు వాడి కిలోమీటర్ల దూరం ఎగిరి పడతాడు. అది చూసి మొమోనోస్కే వాళ్ళు షాక్ అయితే ససాకికి మాత్రం చాలా కోపం వస్తుంది. కట్ చేస్తే క్యాజువల్ బయట అప్పటిదాకా కలిసి ఫైట్ చేస్తున్న పెరస్పెరో అండ్ మార్కో బిగ్ మామ్ ని చూస్తారు. బిగ్ మామ్ కైడోతో కలిసిపోయింది అని తెలియగానే మార్కోతో తన పార్ట్నర్షిప్ వదిలేసి పెరస్పెరో మళ్ళీ బిగ్ మామ్ సైడ్ వచ్చేస్తాడు. బిగ్ మామ్ మార్కోని చంపడానికి ట్రై చేస్తుంటే మార్కో తన ఫ్లేమ్స్ తో బిగ్ మామ్ తో ఫైట్ చేస్తాడు. బిగ్ మామ్ తన ప్రమంతియస్ ని యూజ్ చేసి మార్కోతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ ఫైట్ లో మార్కో ఫ్లేమ్సే గెలుస్తాయి. ప్రమంతియస్ ఓడిపోతాడు. కానీ బిగ్ మామ్ చాలా తెలివిగా ఫైట్ మధ్యలో మార్కోని తన చేతులతో పట్టుకునేస్తుంది. అండ్ పెరస్పెరోని దూరం నుండి మార్కోని చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో పెరస్పెరో రెడీగా ఉంటాడు తన క్యాండీ బోతో మార్కోని ఒక్కసారిగా చంపేయడానికి. కానీ తను బాణాన్ని వదిలే లోపలే క్యారెట్ అండ్ వాండా వాళ్ళ సూలాంగ్ ఫామ్ లోకి మారి పెరస్పెరో మీద ఒక్కసారిగా అటాక్ చేస్తారు. పెడ్రోని చంపినందుకు పెరస్పెరోని ఖచ్చితంగా లేపేస్తామని తనకు వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు పెరస్పెరోని అటాక్ చేయగానే బిగ్ మామ్ అక్కడి నుండి పారిపోతుంది. ఎందుకంటే తన దగ్గర మార్కోతో ఫైట్ చేయడానికి కావాల్సిన సోల్ వెపన్స్ ఉండవు. ఎందుకంటే ప్రమిథియస్ మార్కో చేతిలో ఓడిపోయాడు కాబట్టి. సో బిగ్ మామ్ అక్కడి నుండి పారిపోతుంది. వాండా అండ్ క్యారెట్ మార్కోను కూడా బిగ్ మామ్ వెనకాల వెళ్ళమని అడుగుతారు. అండ్ పెరస్పెరోని వాళ్ళకి వదిలేయమని చెప్తారు. కట్ చేస్తే పర్ఫార్మెన్స్ హాల్ దగ్గర యాంటీడోట్ స్క్రాచ్ మ్యాన్ అప్పు దగ్గర ఉంది కాబట్టి అందరూ తన వెనకాల పడుతుంటారు. జోరో అండ్ ఎక్స్ డ్రేక్ కూడా ఇద్దరు కలిసి ఒక్కసారిగా స్క్రాచ్ మ్యాన్ అప్పు మీద అటాక్ చేస్తారు. అండ్ ఈ ఫైట్ ని చూస్తున్న క్వీన్ తన దగ్గర ఉన్న స్ట్రా హెడ్ వాంటెడ్ పోస్టర్స్ ని చూసి అక్కడున్నది జోరో అని చెప్పి తెలుసుకుంటాడు. అండ్ సాంజీ పేరులో విన్స్మోక్ అనే పేరు చూసి ఇతను జడ్జి కొడుక అని చెప్పి షాక్ అవుతాడు. ఇంతలో ఆ ఐస్ మాన్స్టర్స్ తో ఫైట్ చేసేటప్పుడు ఒక ఐస్ మాన్స్టర్ బ్రూక్ ని కరిచి ఉంటుంది. సో బ్రూక్ భయపడే చాపర్ దగ్గరికి వెళ్తాడు. బ్రూక్ బాడీ మీద ఎటువంటి చేంజెస్ లేకపోవడం చాపర్ చూసి ఈ వైరస్ అనేది చేతులు గడ్డగట్టడంతో స్టార్ట్ అవుతుంది. నీకు స్కిన్ లేదు కాబట్టి మేబీ నీకు వైరస్ అంటుకోలేదేమో అని చెప్పి చాపర్ బ్రూక్ తో చెప్తాడు. కానీ తను బ్రూక్ తో మాట్లాడే టైంలో ఆ వైరస్ తన చేతి మీదకి స్ప్రెడ్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు నామి వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఉల్టీ వాళ్ళ వెనకాల వెళ్తుంది. అండ్ నామిని పట్టుకొని తనని దారుణంగా ఇంజూర్ చేస్తుంది. నామిని కాపాడడానికి ఉసోప్ డెవిల్ స్టార్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఉల్టీని క్యాప్చర్ చేస్తాడు. కానీ ఇంతలోనే తన తమ్ముడైన పేజ్ వన్ అక్కడికి వచ్చి ఆ ప్లాంట్ ని డెస్ట్రాయ్ చేసేస్తాడు. వెంటనే ఉసోప్ ఇంకో స్టార్ అటాక్ ని చేస్తాడు, బాంబూ జావలిన్ అని. సో కింద నుండి బాంబూ స్ప్రౌట్ అయి పేజ్ వన్ ని అటాక్ చేస్తే ఆ అటాక్ నుండి ఉల్టీ తప్పించుకొని ఉసోప్ తలకి హెడ్ బట్ చేస్తుంది అనమాట. దెబ్బకి ఉసోప్ స్కల్ పగిలిపోతుంది. ఆ తర్వాత ఉల్టీ డైరెక్ట్ గా నామి దగ్గరికి వెళ్తుంది. నామి తనతో ఫైట్ చేయడానికి భయపడి మేము సరెండర్ అయిపోతాం, మమ్మల్ని చంపకుండా వదిలేయని అడిగితే దానికి అల్టీ కోపంగా, నేను మామూలుగా అయితే మిమ్మల్ని వదిలేసేదాన్నే, కానీ మీ కెప్టెన్ డైరెక్ట్ గా మా కైడోతోనే నేను పైరెట్ కింగ్ అవుతాను అని అన్నాడు. నా కోపం తగ్గాలంటే లూఫీ ఎప్పటికీ పైరెట్ కింగ్ అవ్వలేడు అని నీ నోటితో చెప్పు అని నామిని బెదిరిస్తుంది. నామికి ఏం చేయాలో అర్థం కాదు. అల్టీ అడిగినట్టు నామి గనక చేయకపోతే తను ఖచ్చితంగా నామిని చంపేస్తుంది. తను చంపేస్తానని తెలిసిన నామి మాత్రం అలా చెప్పడానికి ఒప్పుకోదు. లూఫీనే పైరెట్ కింగ్ అవుతాడు అని చెప్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నామి వాళ్ళకి లూఫీ మీద ఎంత ఇష్టమో అండ్ ఎంత నమ్మకమో. సో ఇంకా నామి ఫిక్స్ అయిపోతుంది ఉల్టీ తనని చంపేస్తుంది అని. కానీ ఉల్టీ అటాక్ చేసే లోపలే ఓతామా తన లైన్ డాగ్ మీద అక్కడికి వచ్చి అల్టీ మీద అటాక్ చేయిస్తుంది. ఆ తర్వాత ఓతామా నామి అండ్ ఉసోప్ ని తీసుకుని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అల్టీ తన బ్రదర్ అయిన పేజ్ వన్ కి చెప్పి ఒటామాని అండ్ లయన్ ని అటాక్ చేయమని అడుగుతుంది. సో పేజ్ వన్ నామి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఫాస్ట్ గా వెళ్తాడు. కానీ సామ్రాయ్ స్వాడ్ తో ఉంటే ఒక పెద్ద బబున్ అదే హిహిమారో పేజ్ వన్ ని ఆపుతాడనమాట. తను ఆపే టైంలో వీళ్ళు అక్కడి నుండి తప్పించుకోవాలని చెప్పి ఒటామా అండ్ నామి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకో పక్క రైట్ బ్రెయిన్ టవర్ దగ్గర ససాకి మనుషులకి అండ్ యమాటో మనుషులకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు యమాటోని పెద్ద పెద్ద క్యానన్స్ తో బ్లాస్ట్ చేసిన తను మాత్రం ఆగకుండా ఫైట్ చేస్తూనే ఉంటుంది. తను బాగా ఇంజూర్ అవడం చూసిన షినోబు మొమోనోస్కిని తీసుకుని అక్కడి నుండి పారిపోమంటే యమాటో ఒప్పుకోదు. ఒకవేళ కనుక తన ప్లేస్ లో ఓడన ఉంటే ఖచ్చితంగా వాళ్ళని వదిలేసి పారిపోడని తను ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో తన పని అయిపోగొట్టాలని ససాకినే ఫైట్ లోకి దిగుతాడు. కానీ వీళ్ళు ఫైట్ స్టార్ట్ అయ్యే లోపలే
అక్కడికి ఫ్రాంకీ అండ్ హాచా వచ్చేస్తారు. హాచా ఏమో ఫ్రాంకీని తరుముకుంటూ అక్కడికి వచ్చి ఉంటాడు అనమాట. తను ఫ్రాంకీ మీద అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఫ్రాంకీ వాళ్ళు తప్పించుకుంటారు. కానీ దానివల్ల ఫ్లోర్ మీద ఒక పెద్ద బొక్క పడుతుంది. దొరికిందే ఛాన్స్ అని చెప్పి షినోబు అండ్ మొమోనస్కేతో పాటు యమాటో ఆ హోల్ నుండి తప్పించుకుంటుంది అనమాట. అండ్ వెళ్లే ముందు తన మేస్తో హాచా మీద ఒక పెద్ద అటాక్ చేస్తుంది. దెబ్బకి హాచా అక్కడే స్ప్రో తప్పి పడిపోతాడు. ఆ తర్వాత యమాటో మొమోనస్కేని తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు లా పైన అందరూ ఫైట్ చేస్తుంటే తను మాత్రం బేస్మెంట్ కి వెళ్తాడు, గార్డ్స్ ని చంపుకుంటూ. తనకక్కడ ఒక పోనే గ్లిఫ్ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ లా పేరు ట్రఫాల్గర్ డి లా. కోరా తనకి డీ క్లాన్ గురించి చెప్పుంటాడు. కోరా చనిపోయిన తర్వాత డీ క్లాన్ గురించి తెలుసుకోవడానికి లా ఎప్పటి నుండో ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఆ ప్రయత్నంలోనే తను డీ క్లాన్ కి చెందినవాడు అని నికో రాబిన్ కు కూడా చెప్పుంటాడు. సో ఆ ప్రాసెస్ లోనే పోనే గ్లిఫ్ గురించి తెలుసుకోవడానికి తను బేస్మెంట్ కి వచ్చాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు థర్డ్ ఫ్లోర్ లో రూఫ్ టాప్ మీదకి వెళ్ళడానికి కిడ్ అండ్ తన వైస్ కెప్టెన్ అయిన కిల్లర్ తన మిగతా పైరెట్స్ తో పాటు బీస్ట్ పైరెట్స్ ని చంపుకుంటూ టాప్ ఫ్లోర్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఇంకో పక్క రూఫ్ టాప్ మీద కైడో ఏమో స్కాబర్డ్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా కొడుతుంటాడు. ఇంకో పక్క బిగ్ మామ్ మార్కో దగ్గర నుండి తప్పించుకొని వచ్చి పర్ఫార్మెన్స్ ఫ్లోర్ మీద ఉండే ఏ ఒక్కరిని అటాక్ చేయకుండా కైడో దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క లూఫీ, జిన్బే అండ్ సాంజీ సెకండ్ ఫ్లోర్ మీద ఉంటారు. వాళ్ళు కూడా బీస్ట్ పైరెట్స్ ని ఫైట్ చేసుకుంటూ రూఫ్ టాప్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు సాంజీకి సడన్ గా కొన్ని సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ అన్ని చిలిపి సౌండ్స్ అన్నమాట. సో వెంటనే సాంజీ కాన్సన్ట్రేషన్ మలుతుంది. లూఫీ వాళ్ళతో వెళ్లకుండా తన రూట్ ని మార్చి ఆ సౌండ్స్ వస్తున్న డైరెక్షన్ లో వెళ్తాడు. అక్కడ ఒక ముసలోడు ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు తనకి ఒక నీడలో నుండి కనిపిస్తుంది. సో అమ్మాయిని సేవ్ చేద్దామని చెప్పి ఏమీ ఆలోచించకుండా ఆ రూమ్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్తాడు. కానీ ఆ ప్రాసెస్ లో ఒక పెద్ద స్పైడర్ వెబ్ లో ఇరుక్కుంటాడు. ఆ ట్రాప్ సెట్ చేసింది టోబిరొప్పోకు చెందిన బ్లాక్ మరియా వాళ్ళ గ్రూప్. సాంజీని డైవర్ట్ చేయడానికే వాళ్ళు అలా ప్లాన్ చేసుంటారు. సో వెబ్ లో ఇరుక్కున్న సాంజీని వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి దారుణంగా కొడతారు అండ్ తనని క్యాప్చర్ చేసి పారేస్తారు. అప్పటిదాకా వాళ్ళతోనే ఉన్న సాంజీ సడన్ గా కనిపించకపోయేసరికి లూఫీ జిన్బేని అడుగుతాడు ఇంతకీ సాంజీ ఎక్కడికి వెళ్ళాడు అని. దానికి జిన్బే ఏమో తెలీదు, సీరియస్ గా దేనికోసమో వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళకి కాస్త ముందుకు వెళ్తే వాళ్ళకి ఉడాన్ ప్రిజనర్స్ కనిపిస్తారు. వాళ్ళు లూఫీని చూడగానే తనకు ఒక ల్యాడర్ చూపించి ఇది నేను థర్డ్ ఫ్లోర్ నుండి ఫోర్త్ ఫ్లోర్ కి తీసుకెళ్తుంది, మీరు ఇక్కడ నుండి ఫాస్ట్ గా ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు అని చెప్తే లూఫీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ ల్యాడర్ గుండా వెళ్తాడు. కట్ చేస్తే బిగ్ మామ్ కైడో క్రియేట్ చేసిన ఒక బొక్కలో నుండి రూఫ్ టాప్ మీదకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు రూఫ్ టాప్ పైన నుండి ఒక చెయ్యి కింద పడ్డం జోరో గమనిస్తాడు. అండ్ ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఒక ఎక్కువది. అది చూసి కోపం వచ్చిన జోరో అప్పటిదాకా క్వీన్ ఆడిన ఆటలకి కోపం వచ్చి చాలా ఫాస్ట్ గా మూవ్ అయి స్క్రాచ్ మ్యాన్ అప్పుని అటాక్ చేసి తన చేతుల్లో ఉండే యాంటీబాడీస్ ని లాక్కుంటాడు. అది తీసుకెళ్లి చాపర్ దగ్గరికి ఇస్తాడనమాట. చాపర్ ఆ యాంటీబాడీస్ ని తీసుకోగానే ఆ యాంటీబాడీస్ తో అక్కడ ఉండే వాళ్ళందరినీ క్యూర్ చేస్తా అని చాపర్ అందరికి ప్రామిస్ చేస్తాడు. ఈ లోపల చాపర్ ఆ వైరస్ కి ఒక వీక్నెస్ కొనుక్కొని ఉంటాడనమాట. అదేంటంటే ఆ వైరస్ అనేది కూల్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళ బాడీలు కనుక హీట్ కి దగ్గరగా ఉంటే ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వదు. సో ఇదే మ్యాటర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి అందరినీ కాపాడుతాను అని ధైర్యం చెప్తాడు. ఇదంతా చూస్తున్న క్వీన్ కి చాపర్ చేసేది నచ్చదు. సో చాపర్ ని అటాక్ చేద్దామని చెప్పి మళ్ళీ తన క్యానన్ తో చాపర్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ జోరో దూరం నుండి తన స్వాడ్ తో ఒక స్లాష్ అటాక్ చేసి ఆ క్యానన్ ని కట్ చేసి పారేస్తాడు. ఆ తర్వాత క్వీన్ తో నీ స్టూపిడ్ గేమ్ ఆడడానికి నాకు టైం లేదు, నేను ఈ ఐలాండ్ కి వచ్చింది నీతో ఆటలాడడానికి కాదు. ఆ కైడో గాడికి చెప్పు, వాడు ప్రపంచంలో టఫెస్ట్ గాయ్ అవ్వచ్చు, కానీ వాడిని నేను పీసులు కింద నరికేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తను వార్నింగ్ ఇచ్చేటప్పుడు చాలా కోప్పడతాడనమాట. అలా కోప్పడినప్పుడు తన చుట్టూ ఉన్న చాలా మంది స్పృహ తప్పి పడిపోతారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జోరో కూడా తన కాంకరర్స్ హాకీని యాక్టివేట్ చేశాడనమాట. రాబిన్ అండ్ బ్రూక్ కూడా ఇది చూస్తారు. కానీ జోరో మాత్రం హ్యాపీగా ఉన్నాడు. తన మైండ్ అంతా రూఫ్ టాప్ మీదకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. కింగ్ అండ్ క్వీన్ లాంటి వాళ్ళని తప్పించుకొని రూఫ్ టాప్ మీదకి వెళ్ళడం కష్టం అనుకుంటున్న టైంలో అక్కడికి మార్కో వస్తాడు. ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఇంతలోనే వాళ్ళున్న క్యాజిల్ మొత్తం షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. టోబిరొప్పో వాళ్ళకి అండ్ బీస్ట్ పైరేట్స్ కి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కానీ స్ట్రా హ్యాట్స్, సామురై అండ్ కైడోని లేపేయడానికి వచ్చిన ఏ ఒక్కరికి అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకో పక్క మొమోనోస్కేని సేవ్ చేయడానికి యమాటో మొమోనోస్కేని తీసుకుని క్యాజిల్ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళని తీసుకుని షిప్ లో ఎక్కడైనా దూరంగా తీసుకెళ్లిపోదాము అని. కానీ యమాటో వాళ్ళు పోర్టు దగ్గరికి వచ్చి చెక్ చేస్తే అక్కడ పోర్టే ఉండదు, అసలు సముద్రమే ఉండదు. ఎందుకంటే ఒనిగాషిమా ఇప్పుడు నీళ్లలో లేదు, గాల్లో ఎగురుతోంది. దీనికి కారణం కైడో పవర్స్. తన డ్రాగన్ పవర్స్ తో ఒనిగాషిమా మొత్తాన్ని ఫ్లోట్ చేస్తుంటాడు. అండ్ ఒనిగాషిమా మొత్తాన్ని మూవ్ చేసి ఫ్లవర్ క్యాపిటల్ ఉన్న ప్లేస్ లో పడేసి ఒక కొత్త క్యాపిటల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో యమాటోకి ఇది అర్థమవుతుంది. కట్ చేస్తే పర్ఫార్మెన్స్ ఫ్లోర్ దగ్గర చాపర్ చెప్పిందంతా మార్కో కూడా వినుంటాడు. సో తన ఫ్లేమ్స్ తో చాపర్ కి మంట అంటిస్తాడనమాట. ఫస్ట్ అది చూసి జోరో అండ్ బ్రూక్ మార్కో చాపర్ మీద అటాక్ చేస్తున్నాడేమో అని అనుకుంటారు.
కానీ మార్కో అంటించిన నిప్పు చాపర్ ని ఏమీ చేయదు. మార్కో ఫ్లేమ్స్ అనేవి ఎవరినైనా హీల్ చేయగలుగుతాయి. సో మార్కో ఫ్లేమ్స్ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతూ ఉంటాయన్నమాట. చాపర్ ఈ మ్యాటర్ చెప్పగానే వాళ్ళు కూల్ అవుతారో. ఇంతలోనే అక్కడికి మియాగి అండ్ ట్రిస్టన్ వస్తారో. వీళ్ళు మింగ్స్ ట్రైబ్కి చెందిన డాక్టర్స్ అనమాట. వాళ్ళు కూడా చాపర్ కి హెల్ప్ చేస్తానని చెప్తారు. సో వాళ్ళు అక్కడికి రాగానే చాపర్ ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన అందరికీ కావాల్సినంత యాంటీడోట్ ని ప్రశాంతంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి. ఇంతలోనే అక్కడున్న ఐస్ మోన్స్టర్స్ అందరూ మళ్ళీ అందరి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మార్కో తన ఫ్లేమ్స్ తో ఆ మోన్స్టర్స్ అందరికీ నిప్పు అంటిస్తాడు. దానివల్ల వాళ్ళు మోన్స్టర్స్ గా మారిపోయే ప్రాసెస్ అనేది కాసేపు ఆగుతుంది. అండ్ మళ్ళీ సామురాయ్ వాళ్ళ కాన్షియస్నెస్ లోకి వస్తారు. మార్కో వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత జోరోని రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇంతలోనే స్క్రాచ్ మ్యాన్ అప్పు తన యాంటీబాడీస్ ని కనుక పోగొడితే ఎక్కడ క్వీన్ తనని చంపేస్తాడో అనే భయంతో మళ్ళీ చాపర్ మీద అటాక్ చేసి తన దగ్గర నుండి యాంటీబాడీస్ లాక్కుందాం అనుకుంటాడు. కానీ తనని చాలాసేపటి నుంచి గమనిస్తున్న డ్రేక్ తన డైనోసార్ ఫామ్ లోకి మారి స్క్రాచ్ మ్యాన్ అప్పుని క్యాచ్ చేసి తన అటాక్ చేయకుండా ఆపేస్తాడు. సో చాపర్ ని సేవ్ చేయగానే అప్పుడు జోరోకి డ్రేక్ మీద నమ్మకం కుదురుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ అండ్ జిన్బే ఇద్దరు 4th ఫ్లోర్ కి చేరుకుంటారు. కానీ అక్కడ వీళ్ళకి చాలా రకాల ఎనిమీస్ కనిపిస్తారనమాట. వాళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఉంటే లూఫీ రూప్ టాప్ మీదకి వెళ్ళలేడు కాబట్టి జిన్బే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుండి ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళిపోవడానికి ట్రై చేయని లూఫీకి చెప్తాడు. కట్ చేస్తే బ్రెయిన్ టవర్ దగ్గర అప్పటిదాకా ససాకితో ఫైట్ చేస్తున్న యమాటో వాళ్ళు ఒక హోల్లో నుండి తప్పించుకున్నారు కాబట్టి ఫ్రాంకీ అక్కడికి వచ్చి ఇరుక్కుపోయి ఉంటాడు. సో ససాకి మనుషులు ఫ్రాంకీ మీద కూడా మిసైల్స్ తో అటాక్ చేస్తారు. కానీ ఆ మిసైల్స్ ఫ్రాంకీని ఏమీ చేయలేవు. అదంతా చూసి విసిగిపోయిన ససాకి తన ఏన్షియంట్ టైట్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ట్రిసారాటాప్స్ గా మారుతాడు. అండ్ ఫ్రాంకీతో ఫైట్ కి రెడీ అవుతాడనమాట. ఫ్రాంకీ ససాకి దగ్గర ఇరుక్కుంటే సాంజీ ఏమో బ్లాక్ మారియా దగ్గర ఇరుక్కుంటాడు. అండ్ మన జింబే ఏమో హూ దగ్గర ఇరుక్కుంటాడు. సో ఇలా మన స్ట్రా హ్యాట్స్ ఒక్కొక్కరు ఒక్కో టోబురోపో అండ్ వాళ్ళ గ్రూప్ దగ్గర ఇరుక్కుంటారు. ఇంకో పక్క ఉల్టీ అండ్ పేజ్ 1 యమాటో అండ్ మొమోనోస్కై ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్పి రూమ్స్ ని డెస్ట్రాయ్ చేసుకుంటూ మరి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. మన యమాటో వాళ్ళైతే ఇంకా వాళ్ళు పోర్ట్ దగ్గర నుంచి తప్పించుకోలేరు కాబట్టి డోమ్ లోపల ఉండే స్టోర్ రూమ్ లోపల దాక్కుంటారు. ఆ స్టోర్ రూమ్ లో కైడోది ఒక పెద్ద డ్రాగన్ స్టాచ్యూ ఉంటుంది. అది చూసి మొమోనోస్కే ఇదేంటి అని యమాటోని అడుగుతాడు. దానికి యమాటో ఇది ఒక డ్రాగన్ స్టాచ్యూ, ఒకప్పుడు మనమున్న ఈ ప్లేస్ ఈ ఐలాండ్ కి ఎంట్రన్స్ గా ఉండేది, బట్ నా ఫ్రెండ్ ఇది డెస్ట్రాయ్ చేశాడు, అప్పటి నుంచి ఈ స్టాచ్యూ ఇక్కడే పడింది అని చెప్తే మొమోనోస్కే ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. దానికి యమాటో ఏస్ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఏస్ 2 years బ్యాక్ వానోకి వచ్చినప్పుడు తను ఒటామాని మీట్ అయి ఉంటాడు. ఇలా కైడో అనేవాడు వానోలో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని తను చెప్తే తన క్యాజువల్లోనే లేపేయాలని ఏస్ ఓనిగాషిమాకి వెళ్ళుంటాడు. అండ్ అక్కడుండే తన సబార్డినేట్స్ అందరినీ లేపేసి ఉంటాడు. కానీ తన కైడో మాత్రం కనిపించాడు అనమాట. అండ్ అదే టైంలో తను యమాటోను మీట్ అయి ఉంటాడు. యమాటో కైడో కింద పని చేస్తున్నాడు అనుకుని తనతో ఫైట్ కూడా చేసుంటాడు. కైడో ఎక్కడికి వెళ్ళాడు అని యమాటోని అడిగితే తను వేరే ప్లేస్ లో ఉన్నాడు, ఇప్పుడు వానోలో లేడు అని ఏస్కి చెప్తుంది. ఇదే టైంలో యమాటో కైడో కొడుకు అని ఏస్ తెలుసుకుంటాడు. అండ్ తనకి వాళ్ళ నానంటే నచ్చదనే విషయం కూడా అప్పుడే తెలుసుకుంటాడనమాట. వీరిద్దరికి మధ్యలో జరిగిన ఫైట్ లో ఇద్దరు ఒకరితో ఒకరు ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతుంటారు. ఇదే టైంలో యమాటో తను ఓడెన్ లాగా సీలోకి వెళ్ళాలని అనుకుంటున్న విషయం ఏస్ కి చెప్తుంది. అలా చెప్పేటప్పుడు ఎంట్రన్స్ కున్న డ్రాగన్ స్టాచ్యూని తనే పగలగొట్టుంటుంది అనమాట. ఏస్ కూడా ఆ స్టాచ్యూని పూర్తిగా పగలగొట్టి నువ్వెందుకు సీలోకి వెళ్ళలేకపోతున్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరినీ కొట్టేసి దూరంగా ఒక ప్లేస్కి వెళ్ళి మందు తాగుతూ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ అంత ఫాస్ట్ గా కలిసిపోతారని వాళ్ళు కూడా ఊహించుంటారు అనమాట. సో తాగుతూ యమాటో చెప్తుంది తన చేతికి కఫ్స్ ఉన్నాయని, తన చేతిలో నుండి కఫ్స్ పోగానే తన సీలోకి వెళ్తాను అని. వీళ్ళ డిస్కషన్ లోనే యమాటో సీలో ఎలా ఉంటుంది, ఎలాంటి పైరట్స్ ఉంటారో అని అడుగుతుంది. దానికి ఎస్ మా జనరేషన్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు, కానీ కొత్తగా కొంతమంది పైరట్స్ పుట్టుకొచ్చారు. సౌత్ లో కిడ్, నార్త్ లో లా, వెస్ట్ లో బీజ్. వాళ్ళందరిలోకి చిన్నోడు నా తమ్ముడు. తను ఇప్పుడు సాధారణ పైరటే అవ్వచ్చు, కానీ ఫ్యూచర్ లో ఎవరు ఊహించినంత పెద్ద పైరట్ గా తను మారుతాడు అని యమాటోతో చెప్తాడు. తను మాటికొస్తే తన తమ్ముడు గురించి మాట్లాడడం చూసి యమాటోకు అర్థమవుతుంది ఏస్కి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టము అనేది. సో వాళ్ళిద్దరు పరిచయం గురించి యమాటో షినోబు అండ్ మొమోనోస్కేతో చెప్తూ అక్కడ పగిలిపోయి ఉన్న స్టాచ్యూని చూపించి ఆ స్టాచ్యూని నేనే పగలగొట్టాను, కానీ తన స్టాచ్యూని పూర్తిగా పగలగొట్టి కైడోకు వార్నింగ్ ఇచ్చాడు, వానోకి మళ్ళీ తిరిగి వస్తానని అండ్ తనని ఓడిస్తానని. అలా మాటిచ్చి వెళ్ళిపోయిన తను మళ్ళీ తిరిగి రాలేదు, ఎందుకో ఏమో తెలీదు అని తను మొమోనోస్కే వాళ్ళతో చెప్తుంది. కట్ చేస్తే ఇదే టాపిక్ ఏస్ గురించి ఒతామా అండ్ నామి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ లో ఏస్ 2 years క్రితం చనిపోయాడని, తన లూఫీ బ్రదర్ అని ఒతామా తెలుసుకుంటుంది. కట్ చేస్తే పర్ఫార్మెన్స్ ఫ్లోర్ లో మార్కో తన ప్లాన్ మొత్తాన్ని చెడగొడుతున్నాడని క్వీన్ కి కోపం వస్తుంది. సో తన సబార్డినేట్స్ అందరికి ఆర్డర్ పాస్ చేస్తాడు ఎలాగైనా మార్కోని చంపమని. సో అక్కడ ఉండే సోల్జర్స్ అందరూ ఒక్కసారిగా మార్కో వెనకాల పడతారు. దొరికిందే ఛాన్స్ అని రాబిన్ అండ్ బ్రూక్ అక్కడి నుండి తప్పించుకుంటారు.
మార్కో ఏమో జోరోని పట్టుకొని గాల్లోకి ఎగురుకుంటూ ఆ సోల్జర్స్ నుండి తప్పించుకుంటాడు. తన జోరోని ఎగురుకుంటూ రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్లేటప్పుడు తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏస్ వానో నుండి తిరిగి వచ్చి వైట్ బియర్డ్ తో చెప్పుంటాడు ఇలా తన కైడోని ఓడించాలనుకుంటున్నట్టు అండ్ వానోకి వెళ్లాలనుకుంటున్నట్టు. కానీ ఆ టైంలో వైట్ బియర్డ్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఓడెన్ ఎంత పవర్ఫుల్లో వైట్ బియర్డ్ కి తెలుసు. అలాంటి ఓడెనే కైడోని ఓడించలేకపోయాడంటే నువ్వు తనని ఈ పరిస్థితుల్లో ఓడించలేవు. నువ్వు స్ట్రాంగ్ అయిన తర్వాత నేనే నీకు వానోకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని వైట్ బియర్డ్ తనని ఆపేస్తాడు. ఇజో అండ్ మార్కోక్ కూడా ఓడెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈసారి ఏస్ వానకు వెళ్ళినప్పుడు తనతో పాటు వాళ్ళు కూడా వస్తామని తనకు ప్రామిస్ చేస్తుంటారు. ఏస్ తో పాటు వెళ్లాల్సిన మార్కో అండ్ ఇజో తను చనిపోయిన తర్వాత తన చిన్న తమ్ముడికి సపోర్ట్ గా తన డ్రీమ్ ని ఇలా సపోర్ట్ చేస్తుంటారు. సో మార్కో ఇది గుర్తు తెచ్చుకొని ఏస్ గురించి ఆలోచించి బాధపడతాడు. అండ్ మార్కో జోరోని రూఫ్ టాప్ హోల్ వైపు తీసుకెళ్తూ ఉంటే కింగ్ అండ్ క్వీన్ వాళ్ళ డైనోసార్ ఫామ్ లోకి మారి మార్కోని ఆపడానికి ట్రై చేస్తుంటారు. కానీ మార్కో ఫ్లేమ్స్ తో చేయబడి ఉంటాడు కాబట్టి వాళ్ళు చేసే అటాక్స్ ఏవి తన మీద పనిచేయవు. ఇంకోవైపు బిగ్ మామ్ అండ్ కైడో ఇద్దరు రూఫ్ టాప్ మీద కలుసుకుంటారు. బిగ్ మామ్ కైడోని ఇంకా స్ట్రాహెట్ లూఫీ ఇక్కడికి రాలేదా అని అడుగుతుంది. దానికి కైడో లేదని చెప్తాడు. దానికి బిగ్ మామ్ నువ్వు కావాలంటే స్ట్రాహెట్స్ లో ఎవరినైనా చంపుకో, కానీ నీకో రాబిన్ మాత్రం వదిలేయని అడుగుతుంది. దానికి కైడో ఏంటి వదిలేయాలా, అయినా ఆ పోర్నిగ్లిఫ్స్ చదవడానికి నీ 3 ఐస్ ఉండే కూతురు ఉంది కదా, తన దగ్గర చదివిపించుకోవచ్చు కదా అని అంటే దానికి బిగ్ మామ్ నా కూతురికి ఇంకా ఐలో అవేకనింగ్ జరగలేదు, అలా జరిగేంత వరకు నేను వెయిట్ చేయలేను, అందుకే నీకో రాబిన్ వదిలేయని బిగ్ మామ్ చెప్తుంది. ఆ తర్వాత ఒనిగాషిమాని గాల్లోకి లేపావు కదా, ఇంతకీ ఐలాండ్ ఎక్కడ తీసుకెళ్లబోతున్నావు అని అడిగితే ఫ్లవర్ క్యాపిటల్ లో కోజుకి క్లాన్ కి చెందిన ఒక క్యాజల్ ఉంది. అది కోజుకి క్లాన్ కి సింబల్ లాంటిది. అక్కడ తీసుకెళ్లి పెడతాను అని అంటే అక్కడ చాలా మంది జనాలు ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంటున్నారు కదా, వాళ్ళు చనిపోతే ప్రాబ్లం కదా అని అంటే దానికి కైడో వాళ్ళ ప్రాణాలు పోతే పోని, నేను కొత్త స్లేవ్స్ ని బయట నుండి తీసుకొచ్చుకుంటాను, ఫ్లవర్ క్యాపిటల్ ని మాత్రం ఒక కొత్త క్యాపిటల్ గా మార్చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత బిగ్ మమ్ తనని పోనీగ్లిఫ్స్ గురించి అడుగుతుంది. దానికి కైడో మనం ఇప్పుడే పోనీగ్లిఫ్స్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదనుకుంటా, దానికి ఇంకా టైం ఉంది ముసల్దానా అని అంటే దానికి బిగ్ మామ్ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు, నేను ఒక చిన్న తమ్ముళ్లాగా చూసుకుంటాను, అయినా గాడ్ వ్యాలీలో మనం రాక్స్ పైరెట్స్ గా ఉన్నప్పుడు నీకు ఆ డ్రాగన్ డెవిల్ ఫుడ్ ని ఇచ్చింది నేనే, సో నువ్వు బ్రతికినంత కాలం నాకు రుణపడి ఉండాలి కైడో అని అంటే దానికి కైడో ప్రస్తుతం మనం దీని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, వీళ్ళందరినీ ఓడించేద్దాం, ఆ తర్వాత మనకు కావాల్సిన వన్ పీస్ ని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచిద్దామని బిగ్ మామ్ తో అంటాడు. కట్ చేస్తే లూఫీ జిన్బే పుణ్యమా అనే 4th ఫ్లోర్ నుండి 5th ఫ్లోర్ కి చేరుకుంటాడు. అక్కడ మింగ్స్ అందరూ బీస్ట్ పైరేట్స్ ని ఓడించి లూఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ తను రావడానికి దారిని క్లియర్ చేసి పెట్టుంటారు. సో లూఫీ 5th ఫ్లోర్ నుండి రూఫ్ టాప్ మీదకి చేరుకుంటాడు. అండ్ ఇంకో పక్క జోరోని తీసుకెళ్తున్న మార్కో క్వీన్ అండ్ కింగ్ తో ఒకటేసారి ఫైట్ చేయాల్సి వస్తుంది. సో చేసేదేం లేక జోరోని తన కాళ్ళతో రూఫ్ టాప్ కి పడిన బొక్కలో నుండి విసిరేస్తాడు. సో జోరో కూడా రూఫ్ టాప్ మీదకి చేరుకుంటాడు. ఇంకో పక్క స్టోర్ రూమ్ లో యమాటో మొమనోస్కేతో ఓడెన్ రాసిన జర్నల్ గురించి మాట్లాడుతూ అందులో డీ క్లాన్ గురించి రాశాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఏస్ తనతో లూఫీ డ్రీమ్ గురించి చెప్తాడనమాట. యాక్చువల్లీ లూఫీ డ్రీమ్ గురించి ఏస్ ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటాడు, కానీ తాగిన మత్తులో మాట్లాడేస్తాడనమాట. తన డ్రీమ్ గురించి వినగానే యమాటో ఆశ్చర్యపోతుంది. తను ఎక్కడ నవ్వుతుందో అని చెప్పి ఏస్ తనతో ఇది నా తమ్ముడు డ్రీమ్, వాడు నాకు సాబోకి కలిపి చెప్పినప్పుడు కూడా మేము నవ్వాం, కానీ మేం తప్ప దాని గురించి ఎవరు నవ్వినా మాకు నచ్చదు, మేము తనని నమ్ముతున్నాం, తను అది ఖచ్చితంగా జరిగేలా చేస్తాడు అని అంటే యమాటో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నేను నవ్వను, లూఫీ చెప్పిన మాటలే ఓడెన్ తన జర్నల్లో ఒక గొప్ప వ్యక్తి మాటలుగా రాశాడు, మీ తమ్ముడు నిజంగానే గొప్పవాడవుతాడని నాకు అనిపిస్తోంది అని యమాటో ఏస్తో అంటుందన్నమాట. యాక్చువల్లీ లూఫీ తన డ్రీమ్ గురించి ఏస్, సాబో అండ్ తన స్ట్రా హ్యాట్ పైరేట్స్ కూడా చెప్పుంటాడు. మీరు అనుకునేటట్టు లూఫీ డ్రీమ్ పైరేట్ కింగ్ అవ్వడం మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఉంది, కానీ అది ఏంటి అని మనకి రివీల్ చేయరు. అండ్ యమాటో వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఓడెన్ కూడా తన జర్నల్లో అలాంటి డ్రీమ్ గురించే ఇంకోరు చెప్పారు అని చెప్తుంది. అలా చెప్పింది ఎవరో కాదు, పాత కింగ్ ఆఫ్ పైరేట్స్ అయిన గోల్డీ రాజర్. మీకు బాగా గుర్తుంటే రాజర్ పైరేట్స్ ఫైనల్ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు బాగా నవ్వుకొని తిరిగి వచ్చుంటారు. అండ్ ఆ ఐలాండ్ కి లాఫ్ టేల్ అని పేరు పెట్టారు. సో ఆ డ్రీమ్ అనేది చాలా ఫన్నీగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. అండ్ ఆ డ్రీమ్ ఏంటి అనేది మనం ఫైనల్లోనే తెలుసుకోగలుగుతాం. సో ఇది పక్కన పెడితే యమాటో జర్నల్ గురించి మాట్లాడుతున్న టైంలో తన ఏస్ కోసం ఒక వివర్ కార్డ్ ని రెడీ చేస్తుంది. అది తను ఎక్కడున్నా కనిపెట్టడానికి హెల్ప్ అవుతుంది అని యమాటో తనకి ఇస్తుంది అనమాట. సో ఏస్ ఆ వివర్ కార్డ్ ని తీసుకొని తిరిగి వస్తాను అని ప్రామిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత యమాటో ఆ వివర్ కార్డ్ కాలిపోవడం చూసి ఒక న్యూస్ పేపర్ లో మరిన్ ఫోర్డ్ లో జరిగింది తెలుసుకుంటుంది. ఏస్ చనిపోయాడని,
తన రాజర్ కొడుకని అండ్ లూఫీ తన తమ్ముడని. ఇలా ఒక ఫ్యూచర్ పైరేట్ వచ్చి వానోని సేవ్ చేస్తాడని ఆల్రెడీ ఓడెన్ తన జర్నల్లో రాసుంటాడు. ఇదే విషయం యమాటో షినోబుకు అండ్ మొమోనోసుకేకి చెప్తుంది. వీళ్ళు లూఫీ గురించి మాట్లాడుకుంటున్న టైంలో లూఫీ 5th ఫ్లోర్ నుండి డోర్ బద్దలు కొట్టుకొని మరి రూఫ్ టాప్ మీదకి ఎంటర్ అవుతాడు. కానీ లూఫీ వెళ్ళే టైంకి ఆల్రెడీ అక్కడ లా, కిడ్, కిల్లర్ అండ్ జోరో కూడా ఉంటారు. అండ్ వాళ్ళిద్దరికి ఎదురుగా బిగ్ మామ్ అండ్ కైడో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. లూఫీకి వాళ్ళిద్దరు వెనకాల ఏదో కనిపిస్తుంది. సో తను వీళ్ళ వైపే నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. కైడో లూఫీని చూసి బిగ్ మామ్ తో, లిలిన్ వీడు నా ముఖం మీద ఏమన్నాడో నీకు గుర్తుందా? వీడు పైరెట్ కింగ్ అవుతాడంట అని అంటే పక్కనే ఉన్న బిగ్ మామ్, నీతోనే కాదు వాడు నాతోనూ కూడా ఇలాగే మాట్లాడాడు. నా క్యాజుల్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశాడు. వీడు నాకు ఖచ్చితంగా సారీ చెప్పాలి. రే స్ట్రా హ్యాట్ నువ్వు నాకు సారీ చెప్పు అని అంటే లూఫీ వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి కైడోకి కోపం వస్తుంది. ఏంటబ్బాయ్ ఒకసారి మళ్ళీ చెప్పు, నువ్వేమవ్వాలనుకుంటున్నావో నాకు వినిపించేలాగా మళ్ళీ చెప్పు అని గట్టిగా అడుగుతాడు. లూఫీ ఏమో నడుచుకుంటూ తన వెనకాల సగం ప్రాణాలతో పడి ఉన్న కినమాన్ దగ్గరికి వెళ్లి తనని లేపుతాడు. అక్కడికి తను లేటుగా వచ్చినందుకు కినమాన్కి సారీ చెప్తాడు. లూఫీ పైకి చూస్తే 9 స్కబర్డ్స్ అందరూ దారుణంగా ఇంజూర్ అయి పడి ఉంటారు. కినమాన్ స్పృహలోకి వచ్చి లూఫీని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇప్పుడు చనిపోతే లార్డ్ ఓడెన్ కి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. మేము వీళ్ళ దగ్గర ఓడిపోయి పరువు కోల్పోవడం తప్ప నాకు ఎలా అడగాలో అర్థం కావట్లేదు. లూఫీ వానోని నీ భుజం మీద మోస్తావా, వానోని కాపాడతావా అని అడిగితే లూఫీ కోపంగా ఖచ్చితంగా కాపాడతాను, దానికోసం మీరు నన్ను మళ్ళీ అడగాల, మీరు నా ఫ్రెండ్స్ డమ్మీస్ అని కినమాన్ తో గట్టిగా అంటాడు. దానికి కినమాన్ ఇంకా లూఫీ చూసుకుంటాడు అనే ధైర్యంతో నీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మళ్ళీ స్ప్రో కోల్పోతాడు. ఇంతలో కైడో లూఫీ వెనకాలకు వచ్చి లూఫీని వెనక నుండి అటాక్ చేద్దామనుకునే టైంలో లూఫీ లాతో చెప్పి 9 స్కబర్డ్స్ అందరినీ రూఫ్ టాప్ కిందకి పంపించమని అడుగుతాడు. లూఫీ చెప్పినట్టుగానే లా అందరినీ టెలిపోర్ట్ చేస్తాడు. ఇంతలో కైడో తన ఐరన్ మేస్ తో లూఫీ మీద ఒక పెద్ద అటాక్ చేయగానే లూఫీ ఆ అటాక్ నుండి తప్పించుకొని గేర్ 3కి మారి వానలో జరిగిన అన్ని దారుణాలని ఒక్కసారిగా గుర్తు చేసుకుని కైడో మీద రెడ్ హాక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి పర్వతంలో నిల్చుకున్న కైడో నేల కొరిగి అక్కడే అతుక్కుపోతాడు. కైడో లాంటి వాణ్ణి అలా కొట్టడం బిగ్ మామ్ ఫస్ట్ టైం చూసి ఉంటుంది. చూసి ఆశ్చర్యపోతుంది. లూఫీ తన క్యాప్ ని నెత్తి మీద పెట్టుకొని అప్పుడే అడిగా కదా, చెప్తా విను, నా పేరు మంకీ డి లూఫీ, నేను మీ అందరినీ సర్పాస్ చేసి పైరెట్ కింగ్ అవుతాను అని ఇద్దరు ఎంపరర్స్ ముందు చాలా ధైర్యంగా చెప్తాడు. సో లూఫీ ఈ డైలాగ్ తో ఒక పెద్ద వార్నే వాళ్ళిద్దరి మీద డిక్లేర్ చేశాడనమాట. ఇదిలా ఉంటే లూఫీ పంచ్ తనని ఇంజూర్ చేయడం కైడోన్ నమ్మలేకపోతాడు. ఎందుకంటే హిస్టరీలో తనని కొట్టగలిగిన వాళ్ళు ఓన్లీ కొంతమంది మాత్రమే ఉన్నారు. అది ఓడెన్, వైట్ బియర్డ్, రోజర్ అండ్ రాక్స్ మాత్రమే. లూఫీతో ఫస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు కైడో తనని ఈజీగా ఓడిస్తాడు అండ్ లూఫీ పంచెస్ తననేం చేయలేకపోతాయి. అలాంటిది కొద్ది టైంలో లూఫీ ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడు అని కైడో ఆలోచిస్తాడు. అండ్ జోరోకి తెలుసు అది తన వుడాన్ లో తన హాకీని ట్రైన్ చేసుకోవడం వల్లే అని. సో ఆ ఒక్క పంచ్ తో లా అండ్ కిడ్ వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. దెబ్బ పడిన తర్వాత కైడో మళ్ళీ తిరిగి లేచి తన ఐరన్ మేస్ తో లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ దాన్ని ఫాస్ట్ గా సెన్స్ చేసి దాని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. గానీ ఆ మేస్ తనకి కొంచెం తగులుతుంది. ఇంతలో పక్కనే ఉన్న బిగ్ మామ్ తన మీద ప్రిమెంతియస్ తో ఒకేసారి అటాక్ చేయడానికి ట్రై చేస్తే జోరో కినిమాన్ యొక్క ఫైర్ ఫాక్స్ స్టైల్ ని యూజ్ చేసి ప్రమంతియస్ ని కట్ చేసి పారేస్తాడు. ప్రమంతియస్ నుండి తప్పించుకోగానే వెంటనే కైడో మళ్ళీ తన ఐరన్ మేస్ తో లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లా షాంబుల్స్ ని యూజ్ చేసి లూఫీని తన దగ్గరికి టెలిపోర్ట్ చేయించుకుంటాడు. అండ్ లూఫీతో నేను చెప్పేది విను షాహాట్, నేను ఒక్కటి మాత్రం క్లియర్ చేయాలనుకుంటున్నా, నేను ఇక్కడ నీతో పాటు ఫైట్ చేయను, నేను కూడా కిందకి వెళ్ళిపోతాను. కానీ ఇందాక సామురైస్ అందరినీ కిందకి పంపించేయని ఏదో ఆర్డర్ పాస్ చేసినట్టు నాతో అన్నావు. నేనేమన్నా నీ ఫాలోయర్నా నీ ఆర్డర్స్ తీసుకోవడానికి? ఇంకోసారి నాకు ఎప్పుడు ఆర్డర్స్ చేయొద్దు అని చాలా కోపంగా లూఫీతో అంటాడు. పక్కనే ఉన్న కిడ్ దొరికిందే ఛాన్స్ అని లాని ఎక్కిరిస్తాడు. ఏంటిలా నువ్వు కూడా వాడి పైరెట్ కిడ్ లో జాయిన్ అయిపోయావా ఏంటి అని. ఇంతలో బిగ్ మామ్ హెవెన్లీ బోనస్ అనే అటాక్ ని ప్రమంతియస్ ద్వారా లా మీద, లూఫీ మీద అండ్ కిడ్ మీద ముగ్గురు మీద ఒకటేసారి లాంచ్ చేయిస్తుంది. అది చూసి మన లూఫీ సైలెంట్ గా ఉంటాడా. లాని, కిడ్ ని ఇద్దరిని రెచ్చగొడతాడు. ఆ అటాక్ నుండి ఎవరు ఫస్ట్ తప్పించుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. స్టార్టింగ్ లో లా అండ్ కిడ్ ఇద్దరు నీలాగా మేము స్టూపిడ్ గేమ్స్ ఆడము అని అంటారు. కానీ లూఫీ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాడు. అయితే ఓడిపోయారని ఒప్పుకొని ఇక్కడి నుండి పారిపోండి అని. సో ఇంకా చేసేదేం లేక ఆ అటాక్ వాళ్ళ వైపే వస్తున్నా అలాగే నిల్చొని వెయిట్ చేస్తారు. అది వాళ్ళకి చాలా క్లోజ్ గా వచ్చేసిన తర్వాత ముగ్గురు ఒకటేసారి ఆ అటాక్ నుండి తప్పించుకుంటారు. జోరో అది చూసి వాళ్ళ ముగ్గురిని తెరతాడు. పైకి వచ్చి ఏంట్రా ఆటలాడుకుంటున్నారు అని. సో కెప్టెన్స్ ముగ్గురు తింగరోళ్ళే. సో జోరో అండ్ కిల్లర్ ఇద్దరు ఒకేసారి కైడో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ జోరో అటాక్ కైడో మీద పని చేయదు. సో తనకు అర్థమవుతుంది తన బ్లేడ్స్ లో ఎన్మాని ఇన్ఫ్యూజ్ చేయలేదు అని. ఎన్మా అంటే వానలో హాకీ అనమాట. జోరో వల్ల అటాక్ చేసిన వెంటనే లూఫీ, లా అండ్ కిడ్ ముగ్గురు
నేను ఫస్ట్ కైడోని లేపేస్తానంటే కాదు నేను లేపేస్తాను అని కిడ్ పంక్ రావడంతో లూఫీ గేర్ 4తో అండ్ లా తన రూమ్తో ఒకేసారి కైడో మీద అటాక్ చేస్తారు. కైడో ఆ అటాక్స్ అన్నిటిని తీసుకుంటాడు. మళ్ళీ తన డ్రాగన్ ఫామ్ లో తిరిగి పైకి లేస్తాడు. సో ఆ చిన్న అటాక్స్ తో కైడోని ఓడించలేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమవుతుంది. బిగ్ మామ్ కూడా తన సోల్ వెపన్స్ అన్నిటిని బయటికి తీస్తుంది. సో వీళ్ళ మధ్యలో ఫైట్ అనేది ఫుల్ రేంజ్ లో స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడతో 1001 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. నాకు ఈ మైల్ స్టోన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. వన్ పీస్ మొత్తాన్ని తెలుగు ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే నా కోరిక ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. మేబీ మనం అనుకున్నంత టైంలో వన్ పీస్ ని కంప్లీట్ చేయలేకపోయి ఉండొచ్చు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ వరకు నాకు సపోర్ట్ చేసి ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అయినందుకు మీకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో వన్ పీస్ మొత్తాన్ని కంప్లీట్ చేయబోతున్నాను. అండ్ ఈ జర్నీ లాస్ట్ వరకు ఉంటారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఈ సాటర్డే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.